హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము మంచి కంటెంట్ తో అయితే వచ్చానండి. ఏంటంటే మా ఊరు ఫేమస్ అయిన మామిడికాయలండి. మన చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేని మామిడికాయలు అయితే మా ఊరు నుంచే వస్తాయండి. మన చుట్టుపక్కల ఏరియాలో అన్నిటికి ఆ మామిడికాయలు ఎలా ఉంటాయి మీకు అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఎలా ఉంటుందో, మామిడికాయలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి రేటు మా సైడ్ ఎంత రేటు ఉంటుందో అయితే నేనైతే చూపెడతాను. పదండి అయితే చూసేచ్చు. ఇక మన తోటలకు అయితే వస్తామండి. చూడండి మామిడికాయలు అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇక మా సైడ్ ఎన్ని రకాల మామిడికాయలు దొరుకుతాయి, వాటిలో రేట్ ఎంతో మీకు అయితే చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా చుట్టుపక్కల ఏరియాలో మామిడికాయలు అంటే మా ఊరు ఫేమస్ అండి. చాలా అంటే చాలా మామిడికాయలు దొరుకుతాయి. ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి. ఆ రకాలు అయితే చూసేద్దాం పదండి ఒకసారి. ఇక చూడండి, ఇదైతే మా మామిడి తోట అండి. చూడండి, ఇదంతా మా మామిడి తోట అండి. చిన్నప్పటి నుంచి మాట చూడండి ఒకసారి లొకేషన్ అయితే ఎంత బాగుందో. కానీ మీ అందరికి ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి. చాలా మంది అంటున్నారు, యూట్యూబ్ వీడియోస్ ఎందుకురా, బుద్ధిగా చదువుకుని మనం జాబ్ తెచ్చుకోవచ్చు కదా అంటున్నారండి. ఇదైతే నా చిన్నప్పటి నుంచి గోల్ అండి. ఒక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి మేము చేసే పనిని గర్వంతో ఒకటైతే చెప్పగలండి. మా నాన్న అయితే ఒక ఫార్మర్, మాకు తిండి పెట్టిందంటే ఈ మామిడి తోటలు అవేనండి. అందుకే నేను చేసే పని నేనైతే తప్పు చేయట్లేదని నాకు తెలిసి నేను చేసే పని గర్వంగా అయితే చెప్పుకుంటున్నానండి. చూడండి, ఇక మా మామిడి తోటలో అయితే ప్రతి సండే నాకైతే హాలిడే వస్తుంది. ఇక్కడికి వచ్చి అయితే పని అయితే చేస్తానండి. మాకు మీలో అయితే ఖాళీ ఉండదండి. ఎప్పుడు ఖాళీ వస్తే నేనైతే మా తోటలోకి వచ్చి అయితే పని అయితే చేస్తానండి. ఇక నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నానండి. ఒక ఫార్మర్స్ అన్నగా నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను. నేనైతే మంచి వీడియోస్ తో మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకైతే వస్తానండి. మంచి వీడియోస్ అయితే తీసి నన్ను అయితే మీరు సపోర్ట్ చేయండి. ఒక రైతు బిడ్డగా అయితే నన్ను అయితే మీరైతే సపోర్ట్ చేయాలండి. మీరైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా మామిడికాయలు అయితే ఇక చూసేద్దాం ఎలా ఉన్నాయో. ఇక చూడండి, ఈ చెట్ని అయితే చూడండి. ఇదైతే ఇంకోండి బెంగరబిల్లి మామిడికాయ అయితే అంటారు. మీలో చాలా మందికి అయితే తెలిసి ఉంటది ఈ మామిడికాయ. చూడండి ఒకసారి, మీలో దాదాపు చాలా మందికి అయితే తెలిసి ఉంటది ఈ మామిడికాయ. బెంగరబిల్లి మామిడికాయ అంటే మీకు చాలా మంది తెలియని వారండి ఎవరు లేరండి. మామిడికాయల్లో బెస్ట్ మామిడికాయ అంటే ఇదేనండి. ఫస్ట్ అందరికి తెలిసిన మామిడికాయ అంటే బెంగరబిల్లి మామిడికాయ. ఇక చూడండి, మా చెట్టుని అయితే చూడండి. ఈరైతే అసలు ఏం కోప అనేది అయితే లేదు. ఎందుకంటే వర్షాలు లేక అనేది అయితే చాలా అంటే చాలా పోయింది మామిడి తోట అనేది. చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టామండి. వీటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, వీటికి పెట్టే నీరు కానివ్వండి, చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ ఈరైతే ఏం కోప అనేది లేదు. చాలా లాస్ అనేది అయితే అవ్వింది. చూడండి, వీటిని అయితే బెంగరబిల్లి మామిడికాయలు అయితే అంటారా. చూడండి, మీరు చాలా మందికి అయితే తెలిసి ఉంటది ఈ మామిడికాయ. ఒకసారి మీరు ఎంతమంది తెలుసు కామెంట్ అయితే చేయండి. దీని టేస్ట్ అంటే చాలా బాగుంటది. మామిడికాయలు అన్నట్లు మా సైడ్ అంటే మామిడికాయలు కింగ్ అయితే అంటారు బెంగరబిల్లి మామిడికాయని. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మామిడికాయలు అంటే అసలు ఏం కోపం అనేది అయితే లేదు. ఒకసారి చూడండి మీరే. ఒకసారి ఇంకా చాలా అంటే చాలా పట్టుబడి అయితే పెట్టాం. కానీ చాలా అంటే లాస్ అయితే పడ్డాం మేమైతే. ఒకసారి చూడండి ఎన్ని మామిడికాయలు అనేది అయితే చూడండి రాళ్ళు పడ్డాయి కిందనైతే. చూడండి ఇదైతే చూడండి ఫ్రెష్ ఇప్పుడే పడ్డదండి. చెట్టు మామిడి పండు అండి, బెంగరబిల్లి మామిడి పండు. దీని అయితే కోసి చూపెడతాను మీకైతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక చూడండి, ఇదైతే నేను కోసి చూపెడతాను మీకైతే. చెట్టు పండు అండి మాకు అయితే ఇక్కడ ఫ్రెష్ గా అయితే దొరికితే. ఇక చూడండి, ఇక చూసారు కదా. చూడండి ఎంత బాగుందో మీరే చూడండి చెట్టు పండు అనేది. ఒకసారి చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటది. మాకైతే ఇక్కడ ఫ్రెష్ గా నేచురల్ గా అయితే దొరికితే, ఆర్గానిక్ అండి. చూడండి ఎంత బాగుందో. దీని స్మెల్ అనేది అండి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నేను అయితే తిని చూపెడతాను. అబ్బా, చాలా అంటే చాలా బాగుందండి. చెట్టు పండు అంటే ఎంతమంది ఇష్టమో కమెంట్ అయితే చేయండి. చాలా బాగుంటదండి. ఏ ఫర్టిలైజర్స్ వాడకంటే ఇదైతే నేచురల్ గా ముగ్గుని పండు అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక తర్వాత మామిడికాయ అయితే నుండి చూడండి, ఇవి అయితే రసాలండి. మీలో అయితే చాలా మందికి తెలిసి ఉంటది ఇది కూడా రసాలు. ఇందులో చిన్న రసాలు ఉంటాయి, పెద్ద రసాలు అయితే ఉంటాయి. ఇదైతే చిన్న రసాలు అండి. పెద్ద రసాలు అయితే మాకైతే లేదండి ఇక్కడ అయితే. ఆ పెద్ద రసాలు అనేది అయితే ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకుంటారండి. ఇవి కూడా ఆవకాయ పచ్చడి అనేది అయితే పెట్టుకుంటారు. చూడండి ఎంత బాగుంటుందో. దీని టేస్ట్ అంటే ఇందులో మొత్తం అయితే చిన్న జ్యూస్ లో అయితే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి దీని అయితే కోసి చూపెడతాను. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. అయితే నేచురల్ గా చెట్టుకి అయితే ముగ్గుని పొందండి. చూడండి ఒకసారి చూడండి మీరే. ఒక్కసారి ఎంత బాగుందో చూసారు కదా. దీని టేస్ట్ చూస్తుంది, అబ్బా నోరు ఊరుతుందండి బాబు. మాకైతే అలా
నేచురల్ గా అయితే దొరుకుతుంది. ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగుందో మీకైతే. ఇదిగోండి, అబ్బా మంచి జ్యూసీగా అయితే ఉంది. అబ్బా, ఇలా చెట్టు పండు తింటే ఆ సుఖమే వేరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పండు అనేది. అబ్బా, చాలా తీయగా అయితే ఉంటది. రసాల పండు అనేది చాలా జ్యూసీగా అయితే ఉంటది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మాకు నేచురల్ గా చెట్టుకే ముగ్గిందండి ఈ పండు. ఇక చాలా అంటే చాలా బాగుంది. మీరే ఎంతమంది తిన్నారు ఈ పండు అనేది కమెంట్ అయితే చేయండి. ఇక పదండి, మిగతా నెక్స్ట్ పండు అనేది అయితే ఏటో చూసేద్దాం పదండి. ఇక చూడండి, నెక్స్ట్ మామిడికి వచ్చి చూడండి, ఇవైతే పందరకెల్తికాయలు అయితే అంటారు. వీటిని అయితే పందరకెల్తికాయలు అయితే ఉంటారు. ఇవి అయితే రౌండ్ గా అయితే ఉంటాయి. చూడండి, పందరకెల్తి మామిడికాయలు అయితే అంటారు మా సైడ్. చూడండి, ఇవైతే మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. చూడండి, ఇవైతే పందరకెల్తి మామిడికాయలు. చూడండి, పచ్చికాయ మీద అయితే కోసాను. ఇక చూడండి, మనకైతే ఇక్కడ చెట్టు పండు అయితే రాలింది. ఒకసారి దాన్ని అయితే కోసి పెడతాను. చూడండి, ఇదైతే పందరకెల్తి మామిడికాయలు. ఇవైతే లోపల రసం అయితే ఎక్కువగా అయితే ఉంటది. వీటిని అయితే కొయ్యరండి, ఇలాగా నోటితో అనేది అయితే తీస్తుంటారు. కానీ మన కోసం అయితే కోసి అయితే చూపెడుతున్నాను. చూడండి, పందరకెల్తి మామిడికాయలు అయితే అంటారు. ఇందులో అయితే ఎక్కువ జ్యూస్ అయితే ఉంటది, జ్యూసీ లాగా. చూడండి, పందరకెల్తి మామిడికాయలు ఇవైతే చూడండి ఎంత బాగుంది. ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటది. కొంచెం తీగ కొంచెం పుల్లగా అయితే ఉంటది. ఇవైతే చూడండి, కొంచెం తీగ కొంచెం పుల్లగా అయితే ఉంటది ఈ మామిడికాయ అయితే. వీటి టేస్ట్ అయితే ఒకసారి తినైతే చెప్తాను. పర్లేదండి, ఇది కూడా బాగుంటది. కానీ కొంచెం పుల్లగా అయితే ఉంటది ఈ మామిడికాయ అనేది. ఇదైతే పందరకెల్తి మామిడికాయలు అయితే అంటారు మా సైడ్. ఇంకా పదండి, నెక్స్ట్ మామిడికాయ ఏంటో చూసేద్దాం. ఇక నెక్స్ట్ మామిడికి వచ్చి చూడండి, ఇవైతే కలటకాయలు అయితే అంటారు. ఇవైతే చూసారు కదా, ఇవైతే కలటకాయలు అయితే అంటారు మా సైడ్. మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ అయితే చేయండి. ఇక వీటిలో స్పెషాలిటీ ఏంటంటే, ఇవైతే మనకు పచ్చడి అయితే పెట్టుకుంటారండి. ఇవైతే ముక్కలుగా కోసి ఎండ పెట్టుకుని మేమైతే పచ్చడికి అయితే పెట్టుకుంటాం. ఇవైతే వీటి నుంచి మనకు తాండ్ర అయితే కూడా చేస్తారండి. ఇవైతే మన తాండ్రకి అయితే చాలా ఉపయోగపడుతుంది. మన మాజా డ్రింక్ తయారవుతుంది కదండి, ఇక ఈ కలటకాయల నుంచేనండి. ఇవైతే మనకి ఫస్ట్ లో మామిడికాయ కాసి ఏదన్నా అయితే ఇదేనండి. ఇవి కూడా బాగా కాస్తాయి మామిడికాయలు అనేది. చూసారా ఎన్ని కాయలు అయితే కాసినాయో. ఇవంటే అన్ని మామిడికాయల కంటే బాగా కాసే మామిడికాయలు అయితే ఇవేనండి. మనకు ఫస్ట్ లో కూడా వస్తాయి ఇవైతే. ఒకసారి అయితే చూడండి మామిడికాయలు ఎన్ని కాసినాయో. ఇవి చూసారు కదండి, ఇవైతే చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయి. మనకు ఉప్పు కారం పెట్టుకుని తిన్నా కూడా మామిడికాయలు ఇవేనండి వాడతారు. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా అయితే చూసుంటారు కదా మామిడికాయలు ఇవే. ఒకసారి అయితే చూడండి, చాలా అంటే చాలా అరుదు మాకైతే దొరుకుతాయి ఇవైతే. ఇక నెక్స్ట్ మామిడికి ఏంటో చూసేద్దామా పదండి ఒకసారి. ఇక నెక్స్ట్ మామిడికి వచ్చి మీకు పప్పులోకి ఏ మామిడికి వేసుకుంటారో తెలుసండి. పప్పులోకి వేసుకుంటే పుల్లగా అయితే ఉంటది, చాలా బాగుంటది ఆ పప్పులోకి. ఆ మామిడికి అయితే చూసేద్దాం ఒకసారి అయితే. చూడండి, మామిడికాయలు మీద అయితే ఉన్న హైట్ గా అయితే ఒకసారి చూడండి. వాటిని అయితే పాపరగోవకాయలు అయితే అంటారు. ఒకసారి చూడండి, ఒకసారి కనిపిస్తున్నాయి కదా మీకు. పాపరగోవ అంటే గోవా అంటే మామిడికాయ, అది గోవా అంటే మీకు జామకాయ కాదండి, పాపరగోవ అయితే అంటారు వాటిని. మీరు నవ్వకండి, అవైతే పేర్లు అయితే చాలా కొంచెం కామెడీగా అయితే ఉంటాయి ఈ పేర్లు అయితే మా సైడ్. కానీ వీటిని అయితే మేము ఎలా చిన్నప్పటి నుంచి మా పూర్వీకులు పెట్టిన పేర్లు అండి వీటిని అయితే. ఇవైతే చూసారు కదా, వీటిని అయితే పప్పులో వేసుకుంటే టేస్ట్ అంటే చాలా బాగుంటది. ఇక చూసారు కదా, ఇంకా నెక్స్ట్ మామిడికి అయితే చూసేద్దాం పదండి. ఇక చూస్తున్నారే కదండి నెక్స్ట్ మామిడికి అండి. చూడండి ఈ మామిడికాయలు అయితే చూసారు కదా, వీటిని అయితే సోండ్రక మామిడికాయలు అయితే అంటారు. చూడండి ఎంత రెడ్ గా అయితే ఉన్నాయి, చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా అయితే అంతాయి. చూడండి, ఇవైతే సోండ్రక మామిడికాయలు అయితే అంటారు. మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగున్నాయి, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, మనకైతే చెట్టు పండు అయితే పడ్డది. మాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలా మాకు చెట్టుకి అయితే నేచురల్ గా అయితే పడతాయి. ఇవైతే ఇందులో అయితే రసం అయితే ఎక్కువగా ఉంటది. వీటిని అయితే కట్ చేయరు, నోటితో అనేది అయితే ఇలా తింటారు. చూస్తున్నారు కదా ఎంత, చూడండి ఇంకా నోటితో అంటే తింగండి ఇలా అయితే తింటారు. వీటి టేస్ట్ అంటే చాలా బాగుంటది. చాలా తీగా అయితే ఉంటాయి మామిడికాయలు, తింటే వదలరండి ఈ కాయ అనేది. చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా మీరు ఎవరైనా తిని ఉంటే కమెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ మామిడికాయ ఏంటో చూసేద్దాం పదండి. చూడండి, మీకైతే మామిడికాయ అయితే చూపించబోతున్నానండి. నాకు తెలిసి మీలో చాలా మందికి అయితే తెలుసుందో ఈ మామిడికాయ. ఇదైతే చాలా అరుదుగా అయితే దొరుకుతుంది. నేను చూపించేది కూడా మా చెట్టు అయితే కాదండి, వేరే వాళ్ళ చెట్టు అయితే వచ్చి చూపెడుతున్నాను నాకు తెలిసి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే కొత్త పిల్లకోవూరు మామిడికాయ అయితే అంటారు. ఇదైతే చాలా అంటే చాలా అరుదుగా అయితే దొరుకుతుంది. దీని రేట్ అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటది. వీటిలో మనకైతే
పచ్చడి కింద అయితే పెట్టుకుంటారు, ఆవకాయ పచ్చడి అయితే వీటితోనే పెట్టుకుంటారు. ఇక ఇదైతే పెట్టుకుంటే ఇది పచ్చడి కిందకైనా అయితే పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటది. చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కొత్త బిల్కవర్ మామిడికాయ అయితే అంటారు. ఇదైతే మా చెట్టు కాదండి, వేరే వాళ్ళ చెట్టు అండి. మన వీడియో తీయడం కోసం అయితే ఇక్కడికి అయితే వచ్చాను. చూడండి చూస్తున్నారు కదా, ఇవైతే చాలా అరుదుగా అయితే దొరుకుతాయి. వీటి కాస్ట్ అంటే మీకు నాకు తెలిసి చాలా అంటే చాలా రేట్ ఎక్కువండి. ఒక్కొక్క కాయ మినిమం 100 రూపీస్ అన్న ఉంటది. మనకి దీని స్టార్టింగ్ రేట్ వచ్చి ఒక్కొక్క కాయ 30 రూపీస్ నుంచి 100 దాకా ఉంటది. ఇక 100 దాటిన సందర్భాలు కూడా అయితే ఉంటాయి. ఒకసారి మాకైతే ఇవైతే చాలా అంటే చాలా అరుదుగా అయితే దొరికితే, మాకైతే చెట్లు లేవండి. ఈరైతే అస్సలు చాలా అంటే చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఇక్కడైతే ఒక పండు అయితే పడింది. చూడండి కొత్త కొబ్బరి పండు చూడండి కనిపిస్తుంది కదా, ఇదైతే చెట్టు పండు చాలా నేచురల్ గా అయితే దొరుకుతుంది. ఇదైతే మన చెట్టు, దీని స్మెల్ అంటే బాబు చాలా అంటే చాలా బాగుంటదండి. ఇందులో అయితే పీస్ అనేది అయితే ఎక్కువగా ఉంటది. ఇంకా ఒకసారి అయితే కోసి చూపించాను. ఇంకా చూడండి 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 దీని స్మెల్ కోసంతోనే ఈ స్మెల్కి అయితే నోరు ఊరేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పీస్ అయితే ఉందో. ఇదైతే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మామిడికాయలు అన్నట్లకంటే టేస్ట్గా ఉండేది మామిడికాయ అయితే ఇదేనండి. కింగ్ అని చెప్పుకోవచ్చు. మామిడికాయలో చాలా రేట్ అయితే ఉంటుంది. ఒక్క మామిడికాయ వచ్చి 100 రూపీస్ అండి ఇది మా సైడ్. మీ సైడ్ ఎంత కామెంట్ అయితే చేయండి. చూడండి ఇది కొయినకు కూడా అవ్వట్లేదు, ఎందుకంటే మొత్తం అనేది అయితే పీస్ అండి. చూడండి చూడండి దీని టేస్ట్ అంటే చాలా బాగుంటది. ఇదే మనం చెప్పాను కదండి, మినిమం 100 రూపాయలైనా ఉంటది కాయ. ఇప్పుడు చూడండి ఈ చెట్టు అయితే చూడడానికి ఎంత పెద్దగా ఉందో, కానీ తోలం అయితే కాసిందండి, కొంచెం కాయలు అయితే కాసింది. ఇదైతే మా చెట్టు కాదు, వేరే వాళ్ళ చెట్టు అండి. మన వీడియో తీయడానికి వచ్చాను ఇక్కడికైతే. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ మామిడికి. మీలో ఎంతమంది తిని ఉన్నారు ఈ మామిడికాయని కామెంట్ అయితే చేయండి. ఇక వేరే మొక్కకి వేరే మామిడికాయని అయితే చూసేద్దాం పదండి, ఇంకా ఎలా ఉంటుందో. ఇక చూడండి నెక్స్ట్ మామిడికి వచ్చి చూడండి, ఇవైతే ఇవానం పెసద మామిడికాయలు అయితే అంటారు. ఇవానం పెసద మామిడికాయలు చూడండి, ఇవైతే చూసారు కదా. ఇవి టేస్ట్ అంటే చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ కూడా మామిడికాయలు సెకండ్ ఎక్కువ రేట్ అయినది ఇవిదేనండి. ఇవానం పెసద మామిడికాయలు ఇవి అయితే తింటే వెన్నలా అయితే ఉంటాయి ఈ మామిడికాయలు. ఇక్కడ పొండుకాయలు అయితే లేవండి. ఇది కూడా మా చెట్టు కాదు, వేరే వాళ్ళ చెట్టు. ఇక్కడ మొక్కలు అయితే చూపించడానికైతే వచ్చిన ఈ మామిడికాయలని చూడండి, వనపేసద్ద మామిడికాయలు అయితే అంటారు. వీటి రేట్ అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటది. ఇక మీలో ఎవరన్నా తినుంటే కామెంట్ అయితే చేయండి. చూడండి ఇక ఇది కూడా ఈరైతే అసలు ఏం కాయలు అనేది అయితే అసలు లేవండి. ఇంకా ఈ చెట్టుకి అనేది అయితే ఈ 2 కాయలు కాసినాయండి. ఇక ఇవి చూపించడానికైతే వచ్చాను. ఇక పదండి వేరే మామిడికాయని అయితే చూసేద్దాం. ఇక రండి. ఇక చూడండి మీకు చివరిగా ఒక మామిడికాయ అయితే చూపించబోతున్నాను. నాకు తెలుసా దాని రేట్ చెప్తే మీరు అసలు నమ్మరండి. ఒకసారి అయితే చూడండి మామిడికాయ మీకు కనిపిస్తుందా? చూడండి మీద అయితే ఉంది కదా, చూడండి ఇక్కడ కనిపించే కాయనే. చూడండి కొండూరు మామిడికాయ అయితే అంటారు. చూడండి ఎంత చిన్నగా అయితే ఉంటుందో, బాల్ సైజు లో చిన్నగా అయితే ఉంటది. దీని రేట్ చెప్తే మీరు నమ్మరండి, ఆశ్చర్యపోతారు. ఇది ఒక్కొక్క కాయ వచ్చి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా అయితే ఉంటది ఒక్కొక్క కాయ వచ్చి. ఇక దీని టేస్ట్ అయితే తింటూ వదలరండి, చాలా అంటే చాలా బాగుంటది దీని టేస్ట్ అంటే. ఒక్కసారి అయితే తింటే వదలరండి. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక దీని రేట్ అంటే చెప్తున్నాను కదా, 100 నుంచి 150 వరకు అయితే ఉంటది. మామిడికాయలు అన్నట్టుకంటే రేట్ ఎక్కువ అయితే మా సైడ్ ఇదేనండి, పొండూరు మామిడి అండి. ఇవైతే తక్కువగా అయితే కాస్తాయి, అసలు కోపం అనేది ఎక్కువగా అయితే ఉండదు. చూడండి అంత పెద్ద చెట్టుకి ఇలా చూడండి ఎన్నో కాయలు అయితే లేవు, ఒక్క కాయ అయితే కాసింది చూసారు కదా. ఇక దీని రేట్ అయితే మీ అవతలకే వదిలేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఎవరైనా తినుంటే కామెంట్ అయితే చేయండి. చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పండు అయితే లేదు, పచ్చికాయ అయితే ఉంది, అందుకే ఒక్క అయితే చూపెడుతున్నాను. ఇదైతే వేరే వాళ్ళ చెట్టు అండి, అందుకే. అక్కడ చూసారు కదా, ఇదేంటి మా సైడ్ దొరికే మామిడికాయలు. ఇంకా చాలా మామిడికాయలు అయితే దొరికితాయి, అవి అయితే ఈరైతే ఎక్కువగా కాయలేదు. చూసారు కదా మామిడికాయలు అనేది. ఇక చూసారు కదండి, ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. ఇక ఈ మామిడికాయలు అనేది అయితే మా సైడ్ దొరికే మామిడికాయలు అండి, ఇప్పుడు వరకు చూపించిన మామిడికాయలు అనేది. ఇక చూసారు కదా మా సైడ్ అంటే మామిడికాయలకి మా చుట్టుపక్కల ఏరియాలో ఫేమస్ అనేది అయితే మా ఊరండి. మా ఊరు నుంచి మామిడికాయలు అన్ని ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి. ఇక్కడ వైజాగ్ మన తుని కానీ ఇక చాలా ఊర్లకి అయితే మా ఊరు నుంచి మామిడికాయలు వచ్చి అయితే కొనుక్కుంటారు. ఇటు సైడ్ నుంచి పంజాబ్ కానీ అటువైపు చెన్నై కానీ అన్ని మా ఊరు సైడ్ నుంచి అయితే వెళ్తే అది అనేది అయితే ఎలా వెళ్తా మామిడికాయలు అనేది ఒక వీడియో అయితే మీకు ఆల్రెడీ అయితే చేసి చూపుతాను నెక్స్ట్ వీడియోలో. ఇక చూసారు కదండి, ఇదైతే మా ఊర్లో దొరికే మామిడికాయలు అండి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు వరకు చూపించిన మామిడికాయలు మీకు ఎన్ని మామిడికాయలు తెలుసు కమెంట్ అయితే చేయండి. ఇక ఎన్ని మామిడికాయలు తిన్నారు కమెంట్ అయితే మీ సైడ్ దొరికే రేట్ కూడా కమెంట్ అయితే చేయండి. మన వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.